హాయ్ హలో కామ్రేడ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ బ్రో వాస్తవ్. మన సౌత్ ఇండియాలో చూసుకుంటే మాక్సిమం చాలా మందికి బ్రౌన్ స్కిన్ టోన్ ఉంటుంది. ఈవెన్ చెప్పాలంటే నాది కూడా బ్రౌన్ స్కిన్ టోనే. బట్ కాకపోతే ఇక్కడ బ్రౌన్ స్కిన్ ఉంటే డల్గా ఉంటున్నట్టు, అగ్లీగా ఉంటున్నట్టు ఫీల్ అవుతారు. ఓన్లీ ఫెయిర్ స్కిన్ ఉంటేనే స్టైలిష్గా అనిపిస్తామని థింక్ చేస్తుంటారు. బట్ కాకపోతే అది టోటలీ రాంగ్ అనమాట. ఎందుకంటే బ్రౌన్ స్కిన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిన్ టోన్ అనమాట ఫర్ ఫ్యాషన్. ఎందుకంటే సో చాలా మంది మీరు మోడల్స్ని చూసుకున్నా, లేకపోతే హీరోస్ని చూసుకున్నా, వాళ్ళు మాక్సిమం బ్రౌన్ స్కిన్ టోన్‌తోనే ఉంటారు. ఎక్కువ ఫెయిర్‌గా ఉండరు. బట్ కాకపోతే బ్రైటర్‌గా ఉంటారు. సో, వాళ్ళని ఒక మంచి కలర్స్‌తో పెయిర్ చేసుకుంటారు కాబట్టి, వాళ్ళు చాలా క్లాసీగా, స్టైలిష్‌గా, ప్రీమియంగా కనిపిస్తారు. సో, ఇదనమాట ఫ్యాక్ట్ వచ్చేసి. కొన్ని కలర్స్ అనేవి ఫెయిర్‌గా ఉన్న వాళ్ళని మంచిగా చూపిస్తాయి. బట్ అవే కలర్స్ బ్రౌన్ స్కిన్ టోన్ వాళ్ళని ఇంకా ఎలివేట్ చేస్తాయి. చాలా రగడ్‌గా చూపిస్తాయి. సో, వన్స్ నువ్వు నీ బ్రౌన్ స్కిన్ టోన్‌కి కరెక్ట్‌గా ఎలివేట్ చేసే కలర్స్ గురించి క్లియర్‌గా అర్థం చేసుకున్నావంటే నీ స్టైల్ అనేది ఆటోమేటిక్‌గా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుంది. అండ్ సడెన్‌గా నీ అవుట్‌ఫిట్స్ ఎక్స్‌పెన్సివ్‌గా కనిపిస్తాయి. అండ్ నీ కాన్ఫిడెన్స్ అనేది డబుల్ అవుతుంది. నీ స్కిన్ అనేది బ్రైటర్‌గా కనిపిస్తుంది. సో, కాబట్టి ఈరోజు ఈ వీడియోలో బ్రౌన్ స్కిన్ వాళ్ళకి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే కలర్స్ ఏంటి? అండ్ బ్రౌన్ స్కిన్ వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన కలర్స్ ఏంటో అనేసి క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసి సేవ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ టైమ్ మీరు షాపింగ్ చేస్తున్నప్పుడు ఈ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. సో, కాబట్టి ఇంకా లేట్ చేయడం ఎందుకు? వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కామ్రేడ్స్, లెట్స్ బీ హానెస్ట్. మన అబ్బాయిలు షాపింగ్స్కి వెళ్ళినప్పుడు యూజువల్గా ఏం చేస్తూ ఉంటారంటే జస్ట్ ర్యాండమ్గా కలర్స్, ట్రెండ్ అవుతున్న కలర్స్ చూస్ చేసుకుంటారు. లేకపోతే షాప్లో నీకు బ్రైట్గా కనిపించిన కలర్స్ చూస్ చేసుకుంటారు. లేకపోతే షాప్ కీపర్స్ బ్రో ఈ కలర్ నీకు మంచిగా సెట్ అవుతుంది, ఈ కలర్ నీకు బాగుంటుందంటే అది తీసేసుకుంటారు అనమాట ర్యాండమ్గా. బట్ కాకపోతే తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అవుట్ఫిట్ వేసుకొని మిర్రర్లో చెక్ చేసుకుంటే అవుట్ఫిట్ రిచ్గానే ఉంటుంది, కలర్ బాగానే ఉంటుంది. బట్ కాకపోతే నీ ఫేస్ చూడడానికి డల్గా కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే నీ స్కిన్ టోన్‌కి ఆ కలర్స్ అనేవి సెట్ అవ్వకపోవడం వల్ల. సో, ఇక్కడ జస్ట్ ఫ్యాషన్ అంటే ఏదో క్లాత్స్ మాత్రమే కాదు. ఇట్స్ ఏ కలర్ సైకాలజీ ప్లస్ స్కిన్ కాంట్రాస్ట్ అనమాట. సో, నువ్వు నీ స్కిన్ టోన్‌కి తగ్గట్టు కలర్స్ తీసుకోకుండా ర్యాండమ్‌గా కలర్స్ తీసుకున్నావంటే ఆటోమేటిక్‌గా నువ్వు చాలా డల్‌గా కనిపిస్తావు. చూడడానికి కొంచెం అండర్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తావు. అదే నువ్వు కరెక్ట్ కలర్స్ అనేవి ట్రై చేసావంటే నీ స్కిన్ అనేది బ్రైటర్‌గా కనిపిస్తుంది. అండ్ నీ ఫేషియల్ ఫీచర్స్ అనేవి చాలా షార్ప్‌గా కనిపిస్తాయి. అండ్ నీ ఓవరాల్ వైబ్ అనేది ప్రీమియంగా కనిపిస్తుంది. అదే నువ్వు రాంగ్ కలర్స్ చూస్ చేసుకున్నావంటే నీ ఫేస్ బోరింగ్‌గా కనపడుతుంది, డల్‌గా కనిపిస్తుంది అండ్ ఫేడెడ్‌గా కనిపిస్తుంది. సో, కాబట్టి ఈరోజు ఈ వీడియోలో బ్రౌన్ స్కిన్ టోన్ వాళ్ళకి ఎలాంటి కలర్స్ బెస్ట్‌గా ఉంటాయి అండ్ ఎలాంటి కలర్స్ అవాయిడ్ చేయాలి క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో, వన్స్ నువ్వు వీటిని అర్థం చేసుకున్నావంటే నీ షాపింగ్ అనేది జస్ట్ ర్యాండమ్‌గా కాకుండా ఇంటెన్షనల్‌గా షార్ప్‌గా చేస్తావు. సో, మనం ఇప్పుడు ఫస్ట్ థింగ్‌కెళ్తే వై కలర్స్ మ్యాటర్ అనమాట. కామ్రేడ్స్, ఇక్కడ చూసుకుంటే చాలా మంది షాపింగ్ చేసేటప్పుడు ఫిట్స్ మీద ఫోకస్ పెడతారు. కరెక్టే, ఫిట్స్ మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే నీకు కరెక్ట్‌గా ఫిట్ అయ్యే క్లాత్స్ తీసుకున్నావంటే నీ కాన్ఫిడెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. సో, నువ్వు కరెక్ట్‌గా ఫిట్ అయ్యే క్లాత్స్ వేసుకొని నువ్వు రాంగ్ కలర్స్ చూస్ చేసుకున్నావంటే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు వేసుకున్నప్పుడు నువ్వు కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతావు. బట్ కాకపోతే నిన్ను చూసే వాళ్ళకి నువ్వు చాలా డల్‌గా కనిపిస్తావు, షార్ప్‌గా కనిపిస్తావు, బోరింగ్‌గా కనిపిస్తుంటావు. సో, కాబట్టి ఇక్కడ కలర్స్ కూడా కరెక్ట్‌గా తీసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. కామ్రేడ్స్, హియర్స్ ద థింగ్ అనమాట. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు చూసుకుంటే మీ స్కిన్ టోన్‌కి కాంట్రాస్ట్ ఉంటది అండ్ అండర్ టోన్స్ ఉంటాయి. సో, మాక్సిమం మన సౌత్ ఇండియన్ బ్రౌన్ స్కిన్ టోన్ వాళ్ళకి ఎర్తీ అండర్ టోన్స్ ఉంటాయి అండ్ గోల్డెన్ అండర్ టోన్స్ ఉంటాయి. సో, ఈ అండర్ టోన్‌తో ఉన్న వాళ్ళకి కొన్ని కలర్స్ అనేవి నేచురల్ హార్మోనీని క్రియేట్ చేస్తాయి. లైక్ ఎలా అంటే కొన్ని కలర్స్, కొన్ని ఎర్తీ టోన్స్ అనేవి చూడగానే కోజీ లుక్‌ని ఫార్మ్ చేస్తాయి. కొంచెం క్లాసీగా కనిపించేలా చేస్తాయి. అండ్ ఇంకా కొన్ని కలర్స్ ట్రై చేసినప్పుడు టోటల్ క్లాసీగా కనిపించి చాలా ఆక్వర్డ్‌గా కనిపిస్తావు. సో, అందుకే ఒక బ్లాక్ టీ షర్ట్ అనేది ఒక పర్సన్ పైన మంచిగా కనిపిస్తుంది. అదే టీ షర్ట్ అనేది ఇంకో పర్సన్ పైన కొంచెం డల్‌గా, అన్‌షార్ప్‌గా కనిపిస్తుంది. సో, ఇదనమాట కలర్స్‌లో ఉండే సైకాలజీ వచ్చేసి. సో, ఇక్కడ నీ స్టైల్‌ని ఇన్‌స్టంట్‌గా అప్‌గ్రేడ్ చేసుకోవాలంటే కరెక్ట్ కలర్స్ చూస్ చేసుకోవడం వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనమాట. సో, దట్స్ వై కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా మ్యాటర్ అవుతాయి. నౌ సెకండ్ థింగ్ వచ్చేసి బెస్ట్ కలర్స్ ఫర్ బ్రౌన్ స్కిన్ అనమాట. అందులో ఫస్ట్ కలర్ వచ్చేసి ఆఫ్ వైట్ అండ్ క్రీమ్ కలర్ అనమాట. మీకు ప్యూర్ వైట్ కలర్స్ అనేవి కొన్నిసార్లు కొంచెం హార్ష్‌గా కనిపించొచ్చు. బట్ కాకపోతే హాఫ్ వైట్ అండ్ క్రీమ్ కలర్స్ అనేవి మిమ్మల్ని చాలా ప్రీమియంగా చూపిస్తాయి, చాలా క్లాసిక్‌గా చూపిస్తాయి. సో, తప్పకుండా నెక్స్ట్ టైమ్ నుంచి మంచిగా ఆఫ్ వైట్ కలర్స్‌ని, క్రీమ్ కలర్స్‌ని మంచిగా తీసుకోండి. దీంతో మీరు చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు. సో, ఇలా మీరు ఆఫ్ వైట్‌ని, క్రీమ్ కలర్స్‌ని మంచిగా ట్రై చేశారంటే మీ బ్రౌన్ స్కిన్ టోన్ వాళ్ళకి మహేష్ బాబు లాంటి క్లాసీ లుక్ అనేది ఈజీగా ఫార్మ్ అవుతుంది. సో, ఎస్పెషల్లీ లెనిన్ షర్ట్స్ కానీ, లేకపోతే పోలోస్ కానీ, ఓవర్ సైజ్ టీ షర్ట్స్ కానీ ఇవి ఈ కలర్‌లో చాలా మంచిగా సెట్ అవుతాయి. నౌ సెకండ్ థింగ్ వచ్చేస్తే ఆలివ్ గ్రీన్ అనమాట. సో, ఆలివ్ గ్రీన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ కలర్ అనమాట. మన బ్రౌన్ స్కిన్ టోన్ వాళ్ళకి చాలా మంచిగా సెట్ అవుతుంది. మీ బ్రౌన్ స్కిన్ టోన్‌ని మంచిగా ఎలివేట్ చేసి మీకు ఒక మంచి మాస్కులిన్ వైబ్ ఇస్తుంది. ఒక రగడ్ లుక్ అనేది ఇస్తుంది. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు కొంచెం రగడ్ లుక్ పుల్ ఆఫ్ చేయాలంటే ఒక మంచి డబుల్ పాకెట్ ఆలివ్ గ్రీన్ షర్ట్ వేసుకున్నారంటే మీకు ఇన్‌స్టంట్‌గా ఒక రగడ్ లుక్ అనేది ఫార్మ్ అవుతుంది. నౌ థర్డ్ థింగ్ వచ్చేస్తే నేవీ బ్లూ అనమాట. సో, మాక్సిమం ప్రతి ఒక్కరు బ్లాక్‌ని ట్రై చేస్తుంటారు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు నేవీ బ్లూని ట్రై చేసావంటే చాలా సఫిస్టికేటింగ్‌గా ఉంటుంది.
చూడడానికి చాలా క్లాసీగా కనిపిస్తావు, చాలా మెచ్యూర్‌గా కనిపిస్తావు. సో, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కాలేజ్‌కెళ్తూ నువ్వు కొంచెం మెచ్యూర్ లుక్ పుల్ ఆఫ్ చేద్దాం అనుకుంటే, తప్పకుండా ఈ నేవీ బ్లూ షర్ట్స్ కానీ, లేకపోతే నేవీ బ్లూ ట్రౌజర్స్ కానీ పుల్ ఆఫ్ చేయి. చాలా ఎక్సలెంట్‌గా సెట్ అవుతుంది. ఇన్‌స్టంట్‌గా నీకు ఒక మెచ్యూర్ వైబ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ వచ్చేసి చాక్లేట్ బ్రౌన్ అన్నమాట. సో, చాలా మంది బ్రౌన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు బ్రౌన్ కలర్స్‌ని అవాయిడ్ చేస్తుంటారు. ఎందుకంటే బ్రౌన్ స్కిన్ నా పైన ఇంకా క్లాష్‌గా కనిపిస్తుందనేసి. బట్ కాకపోతే బ్రౌన్ స్కిన్ టోన్ వాళ్ళకి బ్రౌన్ కలర్స్ అనేవి ఇంకా ఎలివేట్ చేస్తాయన్నమాట. మిమ్మల్ని చాలా క్లాసీగా చూపిస్తాయి. చాలా ప్రీమియంగా చూపిస్తాయి. సో, మీరు బ్రౌన్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు బ్రౌన్ కలర్స్‌లో మంచిగా షేడ్స్ అయితే యూజ్ చేయండి. లైక్ లైట్ బ్రౌన్ కానీ, లేకపోతే చాక్లేట్ డార్క్ బ్రౌన్ ఇంకా మంచిగా సెట్ అవుతుంది. సో, ఇలాంటి కలర్స్ మీరు ట్రై చేసినప్పుడు చాలా క్లాసీగా, చాలా ప్రీమియంగా, రిచ్‌గా కనిపిస్తారు. సో, ఈ బ్రౌన్ కలర్స్ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎస్పెషల్లీ వీటితో మంచిగా మీరు ఓల్డ్ మనీ అవుట్‌ఫిట్స్ కూడా పుల్ ఆఫ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసి బర్గండీ కలర్ అన్నమాట. సో, బర్గండీ కలర్ అనేది బ్రౌన్ స్కిన్ వాళ్ళకి వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ టాప్ అండర్ రేటెడ్ కలర్ అన్నమాట. సో, ఈ బర్గండీ కలర్ అనేది మిమ్మల్ని చాలా ఎలివేట్ చేస్తాయి. మీ స్కిన్ టోన్‌ని హెల్తీయర్‌గా చూపిస్తాయి. చాలా షార్ప్‌గా చూపిస్తాయి. చాలా బ్రైటర్‌గా చూపిస్తాయి. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు నైట్ టైమ్ పార్టీస్‌కి వెళ్ళేటప్పుడు, లేకపోతే డే టైమ్స్ అయినా సరే మీకు ఈ కలర్ అనేది చాలా మంచిగా సెట్ అవుతుంది. సో, నైట్ ఔటింగ్స్‌కి అయితే చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఎస్పెషల్లీ బర్గండీ కలర్స్‌లో సాటిన్ ఫ్యాబ్రిక్స్ అనేవి మీకు ఇంకా ఎక్సలెంట్ లుక్ అనేది ఇస్తాయి. సో, కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు బ్రౌన్ స్కిన్ వాళ్ళు ఒక మంచి బర్గండీ షర్ట్ అనేది ఉంచుకోండి. నెక్స్ట్ సిక్స్త్ థింగ్ వచ్చేసి బీచ్ కలర్ అన్నమాట. సో, ఇది కూడా మనకు కొంచెం లైట్‌లీ ఆఫ్ వైట్ లాగానే ఉంటుంది. బట్ కాకపోతే బీచ్ కలర్స్ కూడా మంచిగా సెట్ అవుతాయి. ఇఫ్ నువ్వు బీచ్ కలర్స్‌ని అండ్ బ్రౌన్ కలర్స్‌ని బోత్ కలర్ కాంబినేషన్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసావంటే ఈ బీచ్ కలర్స్‌తో కూడా నువ్వు ఒక మంచి లుక్ అనేది పుల్ ఆఫ్ చేయొచ్చు. ఒక మంచి క్లాసీ లుక్ అనేది పుల్ ఆఫ్ అవుతుంది. సో, కాబట్టి ఈ బీచ్ కలర్స్ కూడా మంచిగా ట్రై చేయండి. సో, నెక్స్ట్ సెవెంత్ థింగ్ వచ్చేసి ఫారెస్ట్ గ్రీన్ అన్నమాట. సో, ఫారెస్ట్ గ్రీన్ కూడా మీకు ఒక మంచి సఫిస్టికేటింగ్ అండ్ కొంచెం కోజీ లుక్ ఇస్తుంది. సో, ఇందాక చెప్పాను కదా! ఆలివ్ గ్రీన్ కూడా ట్రై చేయండి అనేసి. ఫారెస్ట్ డీప్ గ్రీన్ కూడా మంచిగా సెట్ అవుతుంది. మీరు కొంచెం ఆలివ్ గ్రీన్ ప్యాంట్స్ వేసుకొని, లేకపోతే దానిపైన మంచిగా మరి గ్రీన్ కలర్ షర్ట్స్ వేసుకున్నారంటే కొంచెం మోనోక్రోమ్ లాగా ఉంటుంది. ప్లస్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లైక్ కొత్త లుక్ వస్తుంది. అండ్ చాలా రగడ్‌గా కనిపిస్తారు. సో, తప్పకుండా ఈ ఫారెస్ట్ గ్రీన్స్ కూడా మంచిగా ట్రై చేయండి. నెక్స్ట్ ఎయిత్ థింగ్ వచ్చేసి గ్రే కలర్ అన్నమాట. ఎస్పెషల్లీ చార్కోల్ గ్రే అన్నమాట. సో, గ్రే కలర్స్ అనేవి బ్రౌన్ స్కిన్ ఉన్న వాళ్ళని ఇంకా మంచిగా ఎలివేట్ చేస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ గ్రే కలర్‌ని బ్లాక్ షర్ట్ గాని, లేకపోతే నేవీ బ్లూ షర్ట్ గాని మంచిగా పెయిర్ చేశారంటే మీ లుక్ అనేది నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుంది. మీ ఫేషియల్ ఫీచర్స్ అనేవి చాలా షార్ప్‌గా కనిపిస్తాయి. అండ్ ఇన్‌స్టంట్‌గా ఒక మెచ్యూర్ వైబ్ వస్తుంది. సో, చూడడానికి చాలా కాన్ఫిడెంట్‌గా కూడా కనిపిస్తారు. సో, ఈ చార్కోల్ గ్రీన్ కూడా తప్పకుండా మీ వార్డ్‌రోబ్‌లో ఒక మంచి అవుట్‌ఫిట్స్ అయితే మెయింటైన్ చేయండి. లైక్ చార్కోల్ గ్రే ట్రౌజర్స్ కానీ, లేకపోతే ఒక మంచి చార్కోల్ గ్రే షర్ట్ అయినా పెట్టుకోండి. చాలా ఎక్సలెంట్‌గా సెట్ అవుతాయి. సో, ఇవన్నమాట ఈ కలర్స్ అనేవి బ్రౌన్ స్కిన్ టోన్ వాళ్ళని చాలా ఎలివేట్ చేస్తాయి. మీ స్టైల్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాయి. సో, తప్పకుండా ఇప్పుడు చెప్పిన కలర్స్ అన్నీ మీ వార్డ్‌రోబ్‌లో ఉండేలా చూసుకోండి. మీ స్టైల్ అనేది నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుంది. సో, ఎప్పుడైనా సరే మీ స్కిన్ టోన్‌ని తగ్గట్టు డ్రెస్అప్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, నెక్స్ట్ టైమ్ నుంచి నేను బ్రౌన్ స్కిన్‌తో ఉన్న డల్‌గా ఉంటాననేసి ఫీల్ అవ్వకుండా ఈ కలర్స్ ట్రై చేసి మంచిగా మీ స్టైల్‌ని ఎలివేట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి మీరు అవాయిడ్ చేయాల్సిన కలర్స్ అన్నమాట. సో, ఇంతవరకు మనం మీకు సెట్ అయ్యే కలర్స్ చూసాం. ఇప్పుడు మీరు కొన్ని వేసుకోకూడని, మీరు ట్రై చేయకూడని కలర్స్ అయితే చూద్దాం. ఎక్కువ నియాన్ కలర్స్ అయితే ట్రై చేయొద్దు. కొంచెం ఫ్లాషీగా ఉన్న కలర్స్ అయితే ట్రై చేయొద్దు. లైక్ నియాన్ గ్రీన్ గాని, లేకపోతే బ్రైట్ యెల్లో గాని, లేకపోతే రస్టిక్ ఆరెంజ్ గాని, ఇలాంటి కలర్స్ మీరు ట్రై చేయొద్దు. ఎందుకంటే ఇవి మీ ఫేస్‌ని కొంచెం డల్‌గా చూపిస్తాయి. కొంచెం ఆక్వర్డ్‌గా చూపిస్తాయి. మీ ఫేషియల్ ఫీచర్స్ కూడా అన్‌షార్ప్‌గా చూపిస్తాయి. సో, మాక్సిమం ఈ నియాన్ కలర్స్‌ని అవాయిడ్ చేయండి. మీకు చాలా బెటర్‌గా ఉంటారు. కొంచెం ఐసీ బ్లూ కలర్స్‌ని కూడా అవాయిడ్ చేయండి. ఇవి మీ ఫేస్‌ని కూడా డల్‌గా చూపించే ఛాన్స్ ఉంటుంది. అండ్ కామ్రేడ్స్, దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. కరెక్ట్ కలర్స్ అనేవి మీ స్కిన్‌ని హెల్తీయర్‌గా చూపిస్తాయి. మీ ఫేస్‌ని షార్ప్‌గా చూపిస్తాయి. మీ స్కిన్‌ని బ్రైటర్‌గా చూపిస్తాయి. సో, మీ ఫేషియల్ ఫీచర్స్‌ని కూడా చాలా షార్ప్‌గా చూపిస్తుంది. అండ్ మీ కాన్ఫిడెన్స్ కూడా డబుల్ అవుతుంది. సో, కాబట్టి మీ స్కిన్ టోన్‌కి తగ్గట్టు కలర్స్ చూస్ చేసుకొని మీ స్టైల్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళండి. సో, ఇలా మీరు మీ స్కిన్ టోన్‌కి తగ్గట్టు కలర్స్ ట్రై చేసినప్పుడు పీపుల్ ఆటోమేటిక్‌గా మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. సబ్‌కాన్షియస్‌గా ఈ పర్సన్ కొంచెం ఈరోజు డిఫరెంట్‌గా ఉన్నాడు, కొంచెం స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు అని అనుకుంటారు. సో, చూసుకుంటే మీరు ర్యాండమ్‌గా కొన్ని కలర్స్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన కలర్స్ ట్రై చేసినప్పుడు కొన్ని సార్లు మీకు కాంప్లిమెంట్స్ కూడా వచ్చుంటాయి. లైక్ ఈరోజు నువ్వు కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తున్నావు, కొంచెం బ్రైటర్‌గా కనిపిస్తున్నావు అనేసి. దానికి రీజన్ వచ్చేసి నువ్వు కరెక్ట్ కలర్స్ వేసుకోవడం అన్నమాట. సో, అలా ర్యాండమ్‌గా కాకుండా ఈరోజు ఈ వీడియో క్లియర్‌గా అర్థం చేసుకొని నీకు సెట్ అయ్యే కలర్స్ మాత్రమే వేసుకో. నీ స్టైల్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఆటోమేటిక్‌గా చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తావు. సో, ఫైనల్లీ కామ్రేడ్స్, ఫెయిర్ స్కిన్ ఉంటేనే స్టైలిష్‌గా కనిపిస్తాం అనేసి థింక్ చేయడం ఆపేయండి. మీ బ్రౌన్ స్కిన్ టోన్‌కి కరెక్ట్‌గా సెట్ అయ్యే కలర్స్ చూస్ చేసుకొని మీ స్టైల్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళండి. స్టైల్ అంటే ఫెయిర్‌నెస్ కాదు. స్టైల్ అంటే మీ సెల్ఫ్ అవేర్‌నెస్ అన్నమాట. సో, ఇలా మీ స్కిన్ టోన్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని మీ స్కిన్ టోన్‌కి తగ్గట్టు కలర్స్ ట్రై చేశారంటే ఆటోమేటిక్‌గా మీ స్టైల్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీ కాన్ఫిడెన్స్ కూడా డబుల్ అవుతుంది. అండ్ నిజంగా చెప్పాలంటే బ్రౌన్ స్కిన్‌ని ప్రాపర్‌గా స్టైలింగ్ చేశారంటే ఎలాంటి ఫెయిర్ స్కిన్ కూడా మిమ్మల్ని బీట్ చేయలేదన్నమాట. అండ్ ఇదన్నమాట ఇవాల్టి వీడియో. అండ్ ఈ వీడియో నీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అండ్ మన ఛానెల్‌లో ఫ్యాషన్ గురించి, లైఫ్ స్టైల్ గురించి, గ్రూమింగ్ గురించి
క్లియర్గా ప్రాక్టికల్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఆ వీడియోస్ నువ్వు మిస్ అవుతుందంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకో. నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో కాబట్టి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా బ్రౌన్ స్కిన్ టోన్ ఉంటే ఈ వీడియో వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.